श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। श्रीमद् भगवद्गीता రెండవ అధ్యాయం సాంఖ్యయోగం 67వ శ్లోకం. శ్రీ భగవానువాచ ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. అర్జునుడు అడిగినటువంటి 4 ప్రశ్నలకు సమాధానం చెప్తూ భగవంతుడు స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణాలు, స్థితప్రజ్ఞుడిని గురించి లోకంలో ప్రజలు ఏమనుకుంటారు, ఎట్లా మాట్లాడతారు ఆయన గురించి, లేక స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థ కేశవ, ఎట్లా ఎవరి మనస్సు అయితే ఆత్మతత్వం మీద కేంద్రీకరించబడిందో అటువంటి సమాధిస్థుడు. స్థితదీహి కిం ప్రభాషేత, తాను ఎట్లా ఈ లోక వ్యవహారాల విషయాలతోటి సంబంధం ఏర్పడినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ఇంటరాక్ట్ చేస్తాడు. కిం ఆసీత, అతడి యొక్క ఫౌండేషన్ ఏంటి, దేని వలన ఈ స్థితప్రజ్ఞుడు అయినాడు, దేని వలన తన యొక్క వ్యవహారాన్ని ఏ యొక్క సంబంధము అటాచ్మెంట్ లేకుండా చేయగలుగుతున్నాడు. ఆ తర్వాత వ్రజేతకిం, ఆ తర్వాత ఇంకెలా ఈ లోకంలో మిగిలిన తన యొక్క శారీరక జీవితాన్ని అంటే ప్రారబ్ధ జీవితాన్ని గడుపుతాడు. ఇలా అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తూ భగవంతుడు 62, 63 శ్లోకాలలో ముఖ్యమైన కామం అనేటువంటిది ఈ మనుషుడి యొక్క పునరపి జననం మరణాలకు కారణమవుతున్నదని చెప్పి, అందువలన అతడు మరలా మనుష్య శరీరంలోకి వచ్చి కూడా ఇక్కడ దీన్ని ఎందుకు ఉపయోగించుకోవాలని అతడికి ఛాన్స్ ఇచ్చినప్పటికీ కూడా తన యొక్క చాయిస్ని తాను చక్కగా సద్వినియోగం చేసుకోలేక అతడు ఏమవుతాడు, రాగద్వేషాలకు కామక్రోధాలకు లోనుడైపోతున్నాడు. కాబట్టి మనిషికి కావాల్సింది ఏంటంటే ఈ స్థితప్రజ్ఞుడు ఎలా ఈ లోకంలో తనకు ఏర్పడేటువంటి ద్వంద్వముల యొక్క ప్రభావము, తన యొక్క అనుభవాలు, తన యొక్క వ్యవహార విషయాలలో కూడా ఎప్పుడు కూడా తన మనస్సు యొక్క శాంతిని తను వదలడు. నువ్వు చేశావా చేయలేదా, మాట్లాడావా మాట్లాడలేదా, తిన్నావా తినలేదా, ఇవన్నీ ముఖ్యం కాదు. మనస్సు శాంతిగా ఉన్నదా, నువ్వు దేవుని నమ్మావా నమ్మలేదా అని కూడా కాదు, నీకు మనస్సు శాంతిగా ఉన్నదా. అప్పుడు ఎప్పుడైతే మనుష్యుడు ప్రసాదమును పొందుతాడో అన్నాడు. ప్రసాదమును పొందుతాడు, ఇవన్నీ వివరించాను మీకు. నేను ఇప్పుడు 64లో నుంచి జస్ట్ ఒక కనెక్షన్గా చెప్తున్నాను మీకు. ఆ ప్రసాదమును పొందటం అంటే ఏమిటి చెప్పాను. లోకంలో ఏదో మనకు దొరికే సుఖాలు అదన్నీ దేవుడి యొక్క ప్రసాదం, దేవుడి యొక్క కృప అని అన్నప్పటికీ కూడా, గుళ్ళో ప్రసాదం దొరుకుతుంది అట్లా దొరికినప్పటికీ కూడా అవన్నీ కాదు. అది చెప్పానే, నువ్వు ఏమి చేశావో చెయ్యలేదో ఏనకేన ప్రకారేణ నీ మనశ్శాంతిని నువ్వు పోగొట్టుకోకూడదు. ఎన్నటికీ కూడా కష్ట నష్టములకు మధ్య ఉంటూ కూడా, దుఃఖములు వస్తున్నప్పటికీ కూడా, అప్పుడు ఈ ప్రసాదము చేత అత్యంత శాంతి చేత సర్వదుఃఖములోకి తొలగిపోతాయి ఇతడికి ఇంకన్నారు. ఆ సర్వదుఃఖములు తొలగిపోతాయని చెప్పినప్పుడు నేనేం చెప్పాను, శారీరకమునకు వచ్చే శరీరము చేత వచ్చే దుఃఖమేమో వ్యాధి,
మనస్సులో వచ్చే దుఃఖమేమో ఆది. ఆ తర్వాత సూక్ష్మ శరీరం చేత కారణ శరీరం చేత సూక్ష్మ కాదు కారణ శరీరం చేత వచ్చే ఆ అజ్ఞానమేమో సమాధి దుఃఖం. కాబట్టి ఈ 3 కూడా వ్యాధి, ఆది, సమాధి కూడా అవన్నీ దేంట్లో ఉన్నాయి? ఎక్కడున్నాయి? ఉపాధిలో ఉన్నాయి. ఉపాధి అంటే ఈ సర్వనామరూప ప్రపంచం, ఈ శరీరం, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ ఉపాధులే. నిజంగా ఆత్మనైన నాలో అవి లేవు. అప్పుడు ఏమవుతుంది? అవన్నీ తొలగిపోతే దుఃఖాలన్నీ. లేక వేరేం చెప్పాను? ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక దుఃఖాల నుంచి విముక్తుడవుతాడు. అప్పుడు ఇటువంటి ప్రసన్న చేతస్తో ఉన్నటువంటి ఇతడికి తన బుద్ధి చాలా సులభంగా ఆత్మనిష్టలోనే ఉంటుంది. పరమాత్మని అవతిష్టతి అన్నాడు భగవంతుడు. అంటే తత్వజ్ఞానంలో నిష్టలో నుంచి ఇంకా దిగజారిపోడు, దిగజారేందుకు అవకాశమే లేదు. కాబట్టి ఇలా ఎవరికైతే ఈ బుద్ధి సరిగ్గా యుక్తముగా బుద్ధి సరి అయిన విధంగా చింతించకుండా దేని మీద ఫోకస్ అయి ఉండాలో దాని మీద ఫోకస్ అవ్వకుండా ఉండటం వలన వాడికి అయుక్తుడుగా ఉన్నాడని అర్థం. అయుక్తుడుగా ఉన్నవాడికి భావన చక్కగా ఉండదు, సద్భావన రాదు, అసద్భావనలే ఉంటాయి, అనాత్మనే వాళ్ళకి ముఖ్యంగా ఉంటుంది. అట్లా భావన, ఆత్మభావన చింతన లేనటువంటి మనసులో శాంతి లేని ఇతడికి, భావన లేని వాడికి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? శాంతి లేకపోతే సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? శాంతము లేక సౌఖ్యము లేదు అని పాట, కీర్తన అని చెప్పి 66లో చెప్పిన తర్వాత గడిచిన సత్సంగంలో చివరిగా చూసిన ఈ శ్లోకం, ఇంద్రియముల వైపే ఈ ఇంద్రియములు వాటి విషయములను తినటానికి చెరతామంటే ఇక్కడ అర్థం గ్రేజింగ్ అని అర్థం. చెరతాం వెళుతున్నాయి. అంటే ఈ ఆవులు గొడ్లు ఎట్లా అయితే ఈ గడ్డిని మేయటానికి వెళతాయో అలాగే ఈ ఒక్కొక్క ఇంద్రియం దాని విషయాన్ని తింటుంటుంది, అనుభవిస్తుంటుంది. కళ్ళు రూపమును, రంగును, చెవులు శబ్దాలను, ముక్కు వాసనలను, నాలుక రుచిని, ఇట్లా ఒక్కొక్కటి అవవి అనుభవిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవన్నీ ఇట్లా పోతూ ఉంటాయో దానితో పాటుగా మనస్సు కూడా వెళుతుంటుందో వెనకాల, అటువంటి వాడికి అతడి యొక్క బుద్ధి, ప్రజ్ఞ, వివేకము అది నశించిపోతున్నది. హరతి అంటే వివేకం. బుద్ధి ఉన్నది, మనస్సు ఉంది, బ్రెయిన్ ఉంది, బాడీ ఉంది, కానీ బుద్ధిమంతుడు కాదు, వివేకుడు కాడు. ఎందుకంటే బుద్ధి నమ్మైపోయింది. చెప్పాం కదా అక్కడ, ధ్యాయతో విషయాన్ పుంస అనే శ్లోకంలో చెప్పి చివరికి బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్పాం. నమ్మైపోయింది. కాళ్ళు అప్పుడప్పుడు అట్లా కూర్చుంటే పద్మాసనం వేసుకొని తిమ్మిరి పట్టిపోయింది, స్పర్శే తెలియనట్లు అవుతుంది. చూసారా? బుద్ధి అట్లా అవుతుంది. హరతి అది తీసుకెళ్ళిపోయి పడింది. ఎట్లా తీసుకెళ్ళిపోయి పడింది? కాజేయబడింది, దొంగిలించబడింది. అంటే ఎలాగైతే ఒక నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ పడవ లేక ఓడ గాలి చేత అట్లా తరలించబడుతుంది. దాంట్లో నావికుడు లేకపోతే, నడిపేవాడు లేకపోతే, తెరసాప లేకపోతే, చెప్పాను ఈ ఉదాహరణ చాలా. భగవంతుడే శ్లోకంలో చెప్తున్నాడు, వాయు నావ ఇవ అంబసి నావ ఇవ వాయు, గాలిలాగా. అప్పుడు మరేం చేయాలంటారు? అందుకని ఇప్పుడు ఇది ఎంత జాగ్రత్తగా ఉండాలంటే 60వ శ్లోకంలో చెప్పినట్టుగా, యతతః అపి ఇతి ఉపన్యస్తస్య అర్ధస్య అనేకదా ఉపపత్తిం ఉక్త్వాం తం చ అర్థం ఉపపాద్య. ఇప్పుడు అక్కడి నుంచి ప్రారంభించినటువంటి 60వ శ్లోకంలో చెప్పిన ఎంత ప్రయత్నం చేస్తూ జాగ్రత్తగా ఉంటూ యోగా చేస్తాను అట్లా అని ఇట్లా ఉన్నా కూడా ఎప్పుడూ కొంచెం ఏమారిపోతే పడిపోతాం.
ఇప్పుడు దాన్ని కంక్లూడ్ చేస్తూ ఉపసంహారముగా ఆ శ్లోక అక్కడ ప్రారంభించిన విషయాన్ని ఇప్పుడు 68లో ముక్తాయింపు చెప్తున్నారు. ఇట్లా తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కాబట్టి హే మహాబాహో, చక్కగా విచారించి చింతించి చేయగలిగిన, ఎందుకంటే నీ దగ్గర చాలా టాలెంట్స్ ఉన్నాయి, నీ చేతులు చాలా పొడుగ్గా ఉన్నాయి, అంటే పెద్ద పెద్ద కార్యాలను అన్నిటిని నువ్వు సాధించావు. 2 చేతులతోటి నువ్వు విల్లుని మార్చి బాణాలను వదలగలిగే శక్తి ఉంది, సవ్యసాచిని. కాబట్టి ఓ అర్జున విను, ఎవరి ఇంద్రియములైతే ఇంద్రియముల యొక్క విషయముల వెనక శబ్ద స్పర్శ రూప రసగంధాది మొదలైన విషయముల వెనుక అన్ని పక్కల నుండి అన్నిటి నుండి అవి నిగ్రహించబడతాయో అటువంటి వాడి యొక్క ప్రజ్ఞ స్థిర ప్రజ్ఞ అని చెప్పి అతడిని మాత్రమే స్థిర ప్రజ్ఞుడని మనం పిలవటానికి సబబుగా ఉంటుంది. అప్పుడు ఇంద్రియముల నిగ్రహం లేదు, మనస్సు నిగ్రహం లేని వాడిని స్థితప్రజ్ఞుడు అని ఎట్లా? అసలు దీని కిందే ఈ లిస్టులో రానే రాడుగా. కాబట్టి ఇంతసేపు నేను మాట్లాడాను 8 శ్లోకాలు. కాబట్టి ఏమర్థం చేసుకున్నావు? తస్మాత్ యస్య యతేహ మహాబాహో నిగృహీతాని సర్వ, అన్ని వైపుల నుంచి మనస్సులో భేదాలు ఉంటాయి, ఇంద్రియములు వాటి విషయాలలో భేదాలను చూస్తుంటాయి. కానీ ఈ భేదాలు నిజము కాదని, ఇప్పుడు చూడండి, ఇంద్రియములు వాటి కోసం అవి చూడట్లేదు, పదార్థాలు జడమే, ఇంద్రియములు జడమే. అప్పుడు ఇంద్రియములు మనస్సు కోసం చూస్తున్నాయి, మనస్సు కూడా జడమే, మనస్సు కోసం చూడట్లేదు, తెలుసుకోవట్లేదు, బుద్ధి కోసం, బుద్ధి జడమే. మరి అప్పుడు ఈ బుద్ధి మనస్సు అనే జంక్షన్ ఏదైతే ఉందో అక్కడ అహంకారం అనేటువంటి ఒక భావన, అది ఏమిటంటే గౌణాత్మ, అది అసలు నిజంగా లేనిది నేను అనేటువంటిది. ఇలా ఈ జడ పదార్థాలన్నిటికీ ఆ ఫీలింగ్ రాదు కదా. ఈ నేను అనే ఫీలింగు ఇది ప్రతిబింబం లాంటిది. ఆత్మ అయిన సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ యొక్క ప్రతిబింబం ఈ బుద్ధిలో రిఫ్లెక్షన్ ఏర్పడుతున్నది ఇక్కడ. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ చాలా అనువుగా ఉన్నది. అప్పుడు ఆ రిఫ్లెక్షన్ అయినటువంటి ఆ చైతన్యమే అహంకారముగా భావించుకుంటున్నది. నేను ఇండివిజువల్, నేను సపరేట్ అని చెప్పి ఇప్పుడు అన్నిటినీ తన మీద వేసుకుంటుంటుంది. శరీరానికి వచ్చే బాధలన్నీ తనవనుకుంటుంది, మనసుకు వచ్చే బాధలన్నీ తనవనుకుంటుంది. బుద్ధిలో జరిగే లోపాలు, బుద్ధికి మతిమరుపు వస్తుంది, మర్చిపోతుంటాడు, అట్లా అవన్నీ నావనుకుంటాడు. ఈ నావి అనుకుంటున్నటువంటి వాడు ఎవరు అంటే అసలు నిజంగా లేనివాడు, నకిలీ. అందుకనే ఎప్పుడైతే ఈ నేను అనేటువంటిది విచారణ చేస్తామో, అహం అపేతకం నిజ విచారణం, ఈ అహం అనేటువంటి అహమయం కుతో భవతి చిన్వతః అని భగవాన్ రమణ మహర్షులు వారు ఉపదేశసారంలో, ఎవరు ఇది నేనని ఇంత విర్రవీగుతుంది, లేక ఇంత కృంగిపోతుంది, ఇంత ఆట ఆడుతుంది, ఇంత బాధపడుతుంది, అంతంత గర్వపడుతుంటుంది, ఎవరు ఇది నేను అనేటువంటిది విచారణ చేస్తే నిజంగా పతత్యహం నిజ విచారణం, అటువంటి అనేటువంటిది, నేననేటువంటిది అహంకారి, నకిలీ లేనే లేదు, అక్కడ లేదు. ఎట్లా తెలుస్తుంది లేదని? నిద్రలో లేదుగా. నిద్రలో మనస్సు ఎంటీ అయిపోయింది. ఎప్పుడు బుద్ధి మనస్సు నీళ్లు లేని బకెట్లాగా ఎంటీ అయిపోతాయో, ఆ బకెట్లో నీళ్లుంటేనే కదండి అక్కడ ప్రతిబింబం, సూర్యుడు యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది.
ఆ బకెట్ని ఎండలో పెట్టామనుకోండి, బాగా మంచి ఎండాకాలం కదండి ఇప్పుడు, ప్రతిబింబం, సూర్యుడు యొక్క ప్రతిబింబం చక్కగా కనపడుతుంది. అట్లాగే పొద్దున పెట్టాం చూడండి, మధ్యాహ్నం సాయంకాలం అయ్యేసరికి బకెట్లో నీళ్ళన్నీ వేడికి ఆవిరైపోతాయా? ఆవిరైపోయినప్పుడు ఆ నీళ్ళల్లో కనపడ్డ ప్రతిబింబం ఎక్కడికి పోయింది? ప్రతిబింబం అనేటువంటిది నిజం కాదు. అప్పుడు కనపడింది ఏది? ఈ మనస్సు అనే యొక్క నీళ్ళల్లో. ఆ నీళ్లు కూడా ఆవిరైపోయినట్టే. మనస్సు అనేది కరిగిపోయినప్పుడు, మనస్సు అనేటువంటిది లయించినప్పుడు అక్కడ ప్రతిబింబం లేదు. అలాగే ఈ నేను అనేటువంటి అహంకారం ఇది ఆ ప్రతిబింబం లాంటిదని చెప్పాం కదా అని అర్థం చేసుకోవాలి. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు జ్ఞాని అజ్ఞాని, ఇక్కడ అవతారికని రాస్తున్నారు. వచ్చే శ్లోకం ఏం చెప్పబోతున్నాడు భగవంతుడు, ఎందుకు, ఏ విషయం అంటే, యహ అయం లౌకికో వైదికః చ వ్యవహారః సహ ఉత్పన్న వివేక జ్ఞానస్య స్థితప్రజ్ఞస్య అవిద్యాకార్యత్వాద్ అవిద్యానివృత్తౌ నివర్తతే. అవిద్యాయాః చ విద్యావిరోధాత్ నివృత్తి ఇది ఏతం అర్థం స్ఫుటీకుర్వన్ ఆహ. ఇప్పుడు ఇంతకుముందు వరకు లౌకికుడిగా ఉన్నాడు, వైదికుడిగానే ఉన్నాడు. వైదిక వ్యవహారంలో వాటి వలన పుణ్యాలు సంపాదించుకోవాలని అనుకుంటున్నాడు. అది ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. వివేక జ్ఞానం ఉదయించిన తర్వాత, స్థితప్రజ్ఞుడు అయిన తర్వాత ఇంక ఇప్పుడు ఆ కర్మ ముఖ్యం అనేటువంటి భావన లేదు. అర్థమైంది? ఎందుకు కర్మ చేస్తాడంటే కామం ఉండటం వలన. అప్పుడు కామము కర్మకు కారణమవుతున్నది, కర్మ జన్మకు కారణమవుతున్నది. అర్థమైందా? అప్పుడు మరి ఏం చేస్తాడు ఇతడు? ఇట్లా స్థితప్రజ్ఞుడైనాడు. ఇప్పుడు జ్ఞానము చేత, వివేకం చేత ఈ వ్యవహారము అవిద్య నుండి పుట్టింది. ఎందుకు ఏదో కోరిక వస్తుంది, కామం? నేను ఎప్పుడు నాలో ఏదో కొరత ఉంది, నాలో లోపం ఉందన్నప్పుడు, నేను పూర్ణము కాదు అని, నేను ఫైనైట్, అల్పమని అనుకున్నప్పుడే కదా. నేను పూర్ణమైనటువంటి ఇన్ఫినిట్ అని అనుకున్నప్పుడు, అనంతమని తెలుసుకున్నప్పుడు ఆత్మగా, నాకు ఇంకా కామనలు ఎక్కడుంటాయి? ఎందుకు ఉండాలి? దేని గురించి ఉండాలి? ఉన్నదంతా ఆత్మ, నేనే సర్వత్ర బ్రహ్మముగా. అప్పుడు నన్ను నేను ఎలా కోరుకుంటాను? కోరుకుండేందుకు అసలు అక్కడ ఎవరున్నారు? ఈ కోరుకోవటం, ఆశపడటం అనేటువంటి మనస్సుతో వ్యవహరిస్తూ అహంకార భావన ఉంది చూసారా, జీవ ఇగో, అది నిజం కాదు కదా. అది ఎక్కడ ఉంది? అసలు దానికి స్థానమే లేదు. ఇదంతా ఎప్పుడు తెలుస్తున్నది? తన యొక్క నిజస్వరూపం ఆత్మ అని తెలుసుకున్న వాడికి తెలుసుకున్న తర్వాత. అప్పుడు ఇటువంటి ఆత్మజ్ఞానము చేత ఈ వ్యవహారం అంతా కూడా అవిద్య వలన. అవిద్య అంటే ఏమిటి? నాకు ఇంకా నేను జీవుడను, లేక నేను శరీరాన్ని, నాకు బాధలున్నాయి, నాకు కర్మ బంధం ఉంది, ఇవన్నీ అనుకోవటం. ఇవన్నీ అనుకుంటే ఉంటాయి. ఇవన్నిటి నావి కాదు, అసలు నాకు వాటికి సంబంధం లేదని నువ్వు అనుకోవటం మొదలుపెట్టావంటే రెండు అనుకోవటమే. భావన చూసారా? అభావన. యుక్తుడికి, ప్రసాద బుద్ధి ఉన్నవాడికి చక్కటి భావన, బుద్ధి పర్యవతిష్టతి అన్నారు కదా. అప్పుడు శాంతి, సుఖం అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ ఆశ అనేటువంటిది కారణం అవిద్య వలన పుట్టింది కనుక, ఇప్పుడు అవిద్య పోతే, అజ్ఞానం పోతే ఈ కామం కూడా తొలగిపోతుంది. అప్పుడు ఇటువంటి ఆత్మజ్ఞానము చేత అది నిరోధించబడింది, అవిద్య తొలగిపోయింది. ఈ విషయాన్ని జ్ఞాని దృష్టిలో నుంచి చెప్తూ ఇప్పుడు లోకంలో ఇలా అర్థం చేసుకోవాలని ఒక చక్కటి శ్లోకం, చాలా ముఖ్యమైనది భగవంతుడు చెప్తున్నాడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి
సుషుప్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని తానిషా పశ్యతో మునేః. ఇది ఒక సందేహాన్ని కలిగించే ఒక గ్రంథి శ్లోకం. అంటే పైన ఈ అర్థాన్ని చూసామంటే ఏమిటి చెప్తున్నారంటే, లోకంలో అన్ని జీవరాశులు, ముఖ్యంగా మనుషులు అనుకోండి, సర్వభూతానం అంటున్నాడు. సకల ప్రాణులకు ఏది రాత్రిగా ఉందో ఈ జ్ఞానికి అది పగలు, ఏది వాళ్ళకందరికీ పగలుగా ఉన్నదో అది ఈ జ్ఞానికి రాత్రి అన్నారండి. ఇదేమిటండి, ఈయన లోకానికి వ్యతిరేకంగా నైట్ వర్క్ చేస్తూ డ్యూటీ చేసే ఐటీలో ఎంప్లాయా ఏంటి స్థితప్రజ్ఞుడు? ఈ ఐటీలో పనిచేసే వాళ్ళందరికీ అంతే కదా, పగలైతే అందరికీ వీడు రాత్రిపూట. ఎందుకంటే ఆదేశాని కోసం ఆదేశంలో విషయాన్ని పనిచేస్తుంటారుగా చాలామంది. ఆన్లైన్ ఆదేశంలో ఇప్పుడు పగలు, మన దేశంలో రాత్రి. సరే, ఇక్కడే కూడా నైట్ షిఫ్ట్లు, ఫ్యాక్టరీలు, ఆఫీసులు వెళుతుంటారు కదా. అలాగా ఏమిటి దీని అర్థం? సింపుల్ అర్థం ఇంతే చెప్పిందంటే, వాళ్ళందరికీ రాత్రి అయితే ఈయన పగలు, వాళ్ళందరికీ పగలైతే ఈయనకి రాత్రి. ఏమిటి దీని యొక్క సారం, దీని యొక్క అర్థం అంటే చూడండి. ఇక్కడ రాత్రి పగలనేటువంటివి ఏమిటంటే జ్ఞానము, అజ్ఞానము. రాత్రి అంటే చీకటి కదా. ఎప్పుడైతే చీకటి పడిపోయిందో, దట్టమైనటువంటి చీకటి, గాఢ అంధకారం చీకటి ఉందో, సర్వ పదార్థానాం అవివేకకారి తమః స్వభావత్వాత్ సర్వేషాం భూతాన్. ఇప్పుడు ఆ చీకట్లో ఏమి ఇంకా కొంత కూడా లైట్ లేదు. ఏవైనా డిఫరెన్సెస్ తెలుస్తాయా? ఏ వస్తువు ఎక్కడున్నది, దాని రంగు ఏమిటి, అది ఎంత దూరంలో ఉంది కానీ. ఎందుకంటే ఆ అంధకారం, తమస్సు చేత, డార్క్నెస్ చేత ఏ డిఫరెన్సెస్ తెలియట్లేదు. చూసారా? అప్పుడు అజ్ఞానము అది అర్థం, ఏం తెలియట్లేదంటే. కానీ అట్లా అన్నీ తెలియకుండా ఉన్నటువంటి ఆ చీకటిలో కూడా లోక డిఫరెన్స్, భేదాలు ఏమి తెలియట్లేదు, ఏ భేదం తెలియట్లేదు. కానీ నేను నిద్రపోలేదు, మెలుకుతూనే ఉన్నాను అనుకోండి, నా శరీరం కూడా నాకు కనపడదు దట్టమైన చీకటిగా ఉన్న చోట కూర్చుంటే. కానీ నేను ఉన్నాననేటువంటిది తెలియకుండా పోతుందా? తెలియకుండా పోదు. నేనున్నాననేటువంటిది చీకటి, దానికి వెలుతురు సంబంధం లేదా? ఇది ఒక అర్థం. లేక ఇప్పుడు ఆ లోకంలో ఉండే వాళ్ళందరూ మెలుకుతూ ఉన్నారంటే వాళ్ళందరికీ ఈ నామరూప ప్రపంచం, ఈ సంబంధాలు, బంధాలు, పొజిషన్లు, రిలేషన్లు, వ్యవహారం, ఇవన్నీ కూడా చాలా నిజం వాళ్ళకి. వాళ్ళందరికీ బాగా ఏంటి చెప్తాం, తెలివిగా తెల్లవారిందర అన్నీ కనపడతాయి కదా, వాళ్ళకి అన్నీ ఇవన్నీ నిజంగా భావిస్తారు. ఇవి నిజము కాని వాటన్నిటినీ నిజముగా భావిస్తారు. అటువంటి ఈ పగలు వీళ్ళు చూస్తున్నవన్నీ నిజం అనుకుంటున్నారు. పగలంటే అది అక్కడ వెలుతురు కాదు, అది యాక్చువల్గా వాళ్ళకి అది పగలే, కానీ జ్ఞానికి అది రాత్రి అన్నారు. అంటే వాళ్ళకి ఏవైతే అన్నీ నిజమని తెలుస్తున్నాయో, జ్ఞాని దృష్టిలో అవన్నీ నిజము కాదని తెలుస్తుంది. వాళ్ళు నిద్రపోయినప్పుడు జ్ఞాని మెలుకుతుంటే ఏదైతే వాళ్ళకి అజ్ఞానంగా తెలియకుండా అట్లా ఉన్నారో, ఆత్మ తెలియలేదు, ఈ లోకం తత్వం తెలియలేదు. కానీ జ్ఞాని అన్నీ తెలుసుకొని చాలా తెలివితోటి, బుద్ధి ప్రకాశించి ధియోయోన ప్రచోదయాతని ఈయన అట్లా జ్ఞానవంతుడుగా ఉన్నాడు. అంటే ఏవైతే సాధారణ అజ్ఞాని, అవివేకులకు నిజముగా ఉన్నాయో అవి జ్ఞానికి నిజము కాదు. ఏదైతే వాళ్ళకి తెలియకుండా, నిజమైనది తెలియకుండా వాళ్ళందరూ దాన్ని గుర్తించలేకుండా ఉన్నారో అది జ్ఞాని గుర్తించాడు. ఇదండి అర్థం. చూసారా? దీనికి లోకంలో చూస్తే ఉదాహరణకి
ఈ రాత్రిపూట మాత్రమే తిరుగుతూ ఆహారాన్ని సంపాదించుకుంటూ ఆ రాత్రిపూట కూడా కళ్ళు కనపడతాయి. 2 ఉన్నాయి జంతువులు. ముఖ్యంగా ఈ పక్షుల రూపంలో ఉండేటువంటి గుడ్లగూబ ఒకటి, గబ్బిలం ఒకటి. ఇవి రాత్రిపూట సంచరిస్తుంటాయి. వాటికి పగలు కళ్ళున్నా కూడా ఆ వెలుతురును చూసి అవి సంచరించవు. చూసారా? ఇప్పుడు మరి మిగతా జంతువులన్నిటికీ పగలైనదేమో వీటికి పనికి రాలేదు. వీటికి పనికొచ్చేదేమో వాళ్ళకి పనికి రాలేదు. సరే, ఇప్పుడు పనికొచ్చింది పనికి రాదనేది కాదుగా ఇక్కడ అర్థం. ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలియాలిగా. నిజము అబద్ధం అనేవి ఉంటాయిగా. నిజమేది, నకిలీ ఏది. అప్పుడు మెజారిటీ అందరికీ లోకంలో సర్వభూతానం, ఎందుకంటే వాళ్ళకి ఈ స్థిర జ్ఞానం రాలేదు, పరమార్థతత్వం తెలియలేదు. ఇంద్రియ గోచరమైనటువంటి నామరూప ప్రపంచమే వాళ్ళు దాన్ని నిజమనుకుంటున్నారు. అదేవిధంగా సో ఈ యొక్క రాత్రి పగలనేటువంటిది అవిద్య, విద్య లేక జ్ఞానము, అజ్ఞానము. ఇలా వీళ్ళకి ఏమిటి ఉంటుందంటే చూస్తున్నవాడు, తెలియబడేది, తెలియవాడు అనే ఈ భేదము రూపముగా ఉన్నది. అజ్ఞానం అంటే ఏంటంటే డిఫరెన్స్ చూడటం, ద నోయర్ అండ్ ద నోన్. ఇది అంటే సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ డిఫరెన్స్ ఉంది. అజ్ఞానం అది. అప్పుడు రాత్రి అందంటే ప్రాణులు గాఢంగా నిద్రిస్తున్నప్పుడు వాళ్ళకి ఇది ఉండదు. డిఫరెన్స్ లేదు నిద్రలో ఏమి. ఎందుకంటే భేదాలను గుర్తించి చూసేటువంటి మనస్సు అక్కడ పనిచేయట్లేదు, ఇంద్రియములు పనిచేయట్లేదు. సో మనస్సు ఇంద్రియములు పనిచేయనంత మాత్రాన ఇప్పుడు నేను లేనని చెప్పలేనుగా. నేనున్నాను, కానీ భేదరహితుడిగా ఉన్నాను నేను. అప్పుడు మెలకు వచ్చిన తర్వాత మరలా మనస్సు పనిచేస్తూ ఇంద్రియాలు పనిచేసినప్పుడు కూడా నేను భేదరహితుడనే. నేను ఆత్మను శరీరం మూలంగా నేను శరీరాన్ని ఉపయోగిస్తూ వ్యక్తపరుస్తున్నాను. నేను ఆత్మను ప్రాణము మూలముగా నేను వ్యక్తపరుచుకుంటున్నాను. చూసారా? అలాగే నేను ఆత్మను మనస్సు మూలముగా నేను ప్రకాశమవుతూ వ్యక్తపరుచుకుంటున్నాను. ఇది జ్ఞానికి తెలుసు, కానీ అజ్ఞానికి నేనే శరీరం అనుకుంటాడు, నేనే ప్రాణం అనుకుంటాడు, నేనే మనస్సు అనుకుంటుంటాడు. ఇంకన్నీ కూడా నిజం వీడికి 100% నిజం. జ్ఞానికి 100% ఇవి నిజం కాదు. చూడండి ఎట్లా ఉంది షిఫ్ట్, ప్యారడైజ్ షిఫ్ట్. ఇద్దరూ శరీరంలోనే ఉన్నారు, ఇద్దరూ లోకంలోనే ఉన్నారు. అతడికి బుద్ధి ఉంది, ఇతడికి బుద్ధి ఉంది, కానీ ఆ బుద్ధి పర్యవతిష్టతి. అట్లా పరమాత్మతత్వమును తెలుసుకొని దాని ఎంత నిష్ఠగా ఉన్నది అది. చూసారా? ఇది నిష్ఠగా ఉండటం వలన ఇప్పుడు జ్ఞానికేంటి ప్రసాద బుద్ధి, ఆత్మసుఖం. ఆత్మని ఏవ ఆత్మనాతుష్ట. ఇంక ఇతడుకున్న సుఖం, ఇతడుకున్నంత తృప్తి, ఇతడుకున్నంత శాంతి మరెవ్వరికీ దొరకదు. మరి ఏ ప్రయత్నం చేసి వ్యవహారంలో ఏది సంపాదించినా ఏది చేసినా కూడా వాళ్ళకి ఇది దొరకదు. కాబట్టి ఈ శ్లోకం యొక్క అర్థం అలా మనం గుర్తించాలి. ఈ జితేంద్రుడైనటువంటి యోగి వాటిల్లో అన్ని వాళ్ళకందరికీ ఏదైతే అవివేకముగా నిజముగా కనపడుతుందో అవి ఇతడి నిజము కాదు. ఇతడికి ఏది నిజంగా తెలుస్తున్నదో అది వాళ్ళకి తెలియదు. ఇది జ్ఞానికి అజ్ఞానికి భేదం. అందువలన అలా చెప్పి దీని చక్కటి భాష్యం రాస్తారు శంకరాచార్యులు వారు. అది కొంచెం లోతుగా ఉంటుంది.
ఈ భేదము లేకుండా అభేద స్థితి అంటారు కదా. అద్వైతం అంటే ఏంటి? అభేద స్థితి. అప్పుడు ఈవెన్ ఈ యొక్క శాస్త్రం చెప్పేది నేను విన్నాను, ఉన్నాను, ఈ భేదాలు కూడా తెలిగిపోతాయి. అసలు శాస్త్రమాతనే శబ్ద ప్రమాణమే మనకి తెలియచేసిన తర్వాత ఆ శబ్ద ప్రమాణం కూడా అవసరం లేదు. ఏ ప్రమాణం అవసరం లేదు, స్వయం ప్రమాణం, స్వయం ప్రభ నేను. అందుకని నేను అనే దానికి ఏ ప్రమాణం అక్కర్లేదనేది గుర్తించాలి. అందుకని ఇది ఏ చదువుతోటి సంబంధం ఉన్నది కాదు, ఏ పాండిత్యంతో సంబంధం ఉన్నది కాదు. ఒకవేళ పాండిత్యము గురించి ఏదైనా చెప్పి అంటే ఇది పాండిత్యం అంటే పండితుడు అయితే నిజంగా ఏం చెప్పాడు 2వ అధ్యాయం ప్రారంభంలో కృష్ణుడు? నాను శోచంతి పండితాః. చూడండి, బాటమ్ లైన్ ఏమిటంటే ముఖ్యమైనటువంటి లక్ష్యం, బాయిలింగ్ పాయింట్ లేక పండితుడు దుఃఖించడు. పండితుడు అంటే సాధారణంగా చెప్పే తెలుగు భాషలో పండితులండి. ఆయన పెద్ద పండితుడండి. ఆయన వేదం చదివాడు, సంస్కృతం చదివాడు, వేరేదో చదివాడు, వ్యాకరణం. ఆయన పండితుడు. ఆయన తెలుగు పండితుడు. ఈయన హిందీ పండిట్. ఇది కాదు అర్థం. పండ అంటే ఆత్మజ్ఞానికి పేరు పండ. పండ అంటే జ్ఞానం. పండితుడు, ఆత్మజ్ఞాన నిష్ఠుడు. ఏంటి ఆత్మజ్ఞానం అంటే ఎట్లా ఉంటాడండి? ఏం చేస్తాడు? ఏమీ లేదు. ఇప్పుడు అంతా చెప్పిందంతా విన్నాగా. ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు, శాంతిగా ఉంటాడు. అందుకని మనం దాన్ని మర్చిపోకూడదు. అసలు లక్ష్యం ఏమిటి? ఇప్పుడు ప్రారంభంలో చెప్పాను కదా, నువ్వు ఈ వ్రతం చేయకపో, ఈ దేవుణ్ణి ఆరాధించు, చేయకపో, ఇంకో దేవుడు, ఏదైనా ఏది చేశావు ఏది చేయలేదని కాదు, ఏది చేసినాను ఏది చేయకపోయినాను మనస్సు శాంతముగా ఉన్నదా, మనస్సులో కోరికలు లేకుండా ఉన్నవా, మనస్సు సంతృప్తితోటి ఉన్నదా, మనస్సు నిన్ను వెంటాడుతూ నిన్ను బాధిస్తున్నదా అని అడిగి చూసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. కాబట్టి చాలా ముఖ్యం. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇదేంటో చెప్తున్నారు అని కాదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి ఏంటి, మనందరికి కూడా చాలామందికి వేదాంతం ఒక పక్క వింటున్నా కూడా, ఎందుకంటే ఆబ్జెక్టిఫై చేసుకొని నన్ను నేను ఎలా చూస్తున్నానో, లేక నా కళ్ళు ఎలాగైతే ఒక వస్తువుని చూస్తున్నాయో, ఒక విషయాన్ని చూస్తున్నాయో, అట్లాగా నేను దేవుణ్ణి చూడాలి. దీని పేరు ఆబ్జెక్టిఫికేషన్ అంటాం. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఇది నువ్వు లోక విషయములలో పంచభూతాత్మకమైన ఈ ప్రకృతి ఇక్కడ ఈ ఆబ్జెక్టిఫికేషన్ చెల్లుతుంది. కానీ నిన్ను గురించి తెలుసుకునేటప్పుడు ఆబ్జెక్టిఫికేషన్ అనేటువంటిది చెయ్యకూడదు. అప్పుడు మనం చేసే సాధారణమైన పెద్ద తప్పేమిటంటే, ఆ దేవుడి విషయం కూడా ఆబ్జెక్టిఫై చేసి నేను ఈ కళ్ళతో నిన్ను చూసినట్లుగా, ఆవిడ్ని చూసినట్లుగా ఆ దేవుణ్ణి చూడాలి అంటే అలా చూడలేవు. ఎట్లాంటి చెప్పగలరు మీరు? ఇంకా అప్పుడు చూడనప్పుడు ఎందుకండి? వాళ్ళెవరో చూపిస్తానంటున్నాడు కంటే అదంతా అంబక్. ఎవరు చూడలేదు, ఎవరు చూపించలేరు, ఎవరు చూడబోరు. ఎందుకంటే అక్కడ దేవుడు చూసే వస్తువు కాదు, ఇంద్రియముల చేత, ఆయన బుద్ధి చేత తెలుసుకోబడేటువంటి తత్వం. అదే పాయింట్ని ఇప్పుడు ఇక్కడ అప్లై చేయండి. ఆత్మ, నువ్వు, నీ స్వరూపం అనేటువంటిది ఇంద్రియముల చేత తెలుసుకుండేది కాదు, మనసు చేత తెలుసుకోబడేది కాదు, బుద్ధి చేత గ్రహించి ఆ బుద్ధిని కూడా ఏ ఇన్స్ట్రుమెంట్ అయిన బుద్ధితోటి గ్రహిస్తున్నావో ఆ ఇన్స్ట్రుమెంట్ బుద్ధిని కూడా నువ్వు నెగెట్ చేసేస్తావు. ఎందుకంటే అది నాకు అక్కర్లేదు, అది నాకు చూపించింది. అది
నాకు అది చూపించిన తర్వాత ఇప్పుడు ఒక వస్తువుని చూసేసిన తర్వాత తెలుసుకున్న తర్వాత కళ్ళకి ఇంకా పనేముంది. ఇప్పుడు ఈ క్లిప్ చూపించాను, చూసేసింది, ఇది క్లిప్ అని మనస్సు తెలుసుకున్నది. తెలుసుకుంటే ఇప్పుడు కళ్ళకి ఆ పని అయిపోయింది. అలాగే ఈ బుద్ధి శాస్త్రము ద్వారా, శ్రవణం ద్వారా గ్రహించిన తర్వాత ఆ బుద్ధి శాస్త్రము దేనితోటి ఇంకా పని లేదు. నన్ను నాకు చూపించింది కదా శాస్త్రం. అట్లాగా ఇదంతా ఈ భాషల్లో ఉన్నది నేను మీకు సింపుల్గా చెప్తున్నాను. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఈ విషయం చాలా లోతైనది. మరి ఎట్లాగొట్లా తెలుసుకోవాలి కదా, ఒకరోజు కాకపోతే ఒకరోజు. ఇప్పుడు కళ్ళు ఉన్నాయండి, ఇంతకుముందు కూడా కొంచెం చెప్పుంటాం వేరే సందర్భంలో. కళ్ళు అన్నిటినీ చూస్తున్నాయి అన్నావు. కళ్ళు అన్నిటినీ చూస్తున్నాయి. ఆ చూడబడి ఏ వస్తువైనా సరే, ఆ చూడబడి ఏ వస్తువైనా సరే కళ్ళను చూడగలవా? లేదండి, అతడి కళ్ళు చూస్తున్న ఈ కళ్ళని చెప్పగా అవి కళ్ళు, ఆ కళ్ళను గురించి చెప్పలేదు. అన్నిటిని చూస్తున్నటువంటి కళ్ళు, ఆ చూడబడేవన్నీ ఏమున్నాయి కదా చాలా, చాలా వస్తువులు చాలా, అవి కళ్ళను చూడగలవా? చూడలేవు. మరొక స్టెప్ పైకి రండి. కళ్ళు అన్నిటిని చూస్తున్నాయి, కళ్ళు కళ్ళను చూసుకోగలవా? కళ్ళు కళ్ళను చూసుకోగలవా? చూసుకోలేవు. అప్పుడు ఏదో చూపించింది కళ్ళ ద్వారా మనసుకు తెలిసింది. సరే, మనస్సు అన్నిటినీ చూస్తున్నది, తెలుసుకుంటున్నది. అప్పుడు ఆ మనస్సు తనను తాను చూసుకోగలదా? మనస్సు తనను తాను చూసుకోగలదా? అడిగిన ప్రశ్న జాగ్రత్తగా వినాలి. అప్పుడు మీరేమంటారంటే, అవునండి, నా మనసు నాకు చూసుకుంటున్నాను కాబట్టి నా మనసులో ఈరోజు కోపం ఉంది, నా మనసులో ఈరోజు దుఃఖంగా ఉందని తెలుస్తుందంటే, మనస్సును తెలుసుకోలేదు. మనస్సుకి కూడా చైతన్యముగా వెనక ఉన్నటువంటి నేను అనేటువంటి ఆ జ్ఞానం ఎరుక. జ్ఞానముని పేరు ఎరుక. ఆ ఎరుక తెలుగు చేస్తున్నది. మనసును తెలుసుకోలేదు. సరే, ఒకవేళ దీంట్లో హయ్యర్ మైండ్ ఉంది కదండి, బుద్ధి అంటే, బుద్ధి కూడా బుద్ధిని తెలుసుకోవట్లేదు. బుద్ధిని తెలుసుకోవట్లేదు, తనను తాను చూడలేదు. తెలుసుకోవడం అంటే ఇక్కడ చూడలేదు. అందుకని అది ఆ చూడటం అనేది ముఖ్యం. ఎందుకంటే అందరికీ ఏంటి లోకంలో దేవుణ్ణి ఎట్లా చూస్తాం, ఎక్కడ చూస్తాం? చూడలేవు. దేవుడు చూడబడేటువంటి పదార్థము, వస్తువు కాదు. అప్పుడు పరమాత్మనే చూడటానికి చూడబడే వస్తువు కానప్పుడు ఆత్మ ఎట్లా చూడబడుతుంది? నువ్వు ఆత్మవే కదా. అప్పుడు మొదల్లో నిన్ను తెలుసుకో, నువ్వేంటని. ఆ తెలుసుకుంటే ఇంక నువ్వు ఆత్మవని తెలుసుకుంటే నువ్వు పరమాత్మని తెలుసుకున్నట్లే. కానీ ప్రత్యేకంగా పరమాత్మ అంటే ఎక్కడో ఉంటాడు, నాకు కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి ఆయనకి కాళ్ళు చేతులు ఉండాలి అని చెప్పి భావించటం చాలా అవివేకం. కానీ ఇలా చెప్పి బోధిస్తే దీన్ని గ్రహించే శక్తి ఉండాలి. ఇది అందరికీ అర్థం కాదు, నచ్చదు కూడా. పైన మొదటిసారి ఇట్లా విన్నప్పుడు ఆ దేవుడు అనేటువంటి విషయానికి వెళ్ళే ముందు ఎవరికి దేవుని చూడాలనే ఆశ? నీకు. అసలు నువ్వెవరు? మొదట్లో నువ్వు ఆశపడుతున్నావు కదా దేవుని చూడాలని. నువ్వెవరు? మొదట నిన్ను నీవు సరిగ్గా గుర్తించి తెలుసుకో. నిన్ను నీవు తెలుసుకొనుటయే సర్వమును తెలుసుకొనుట. ఇది అండి శాస్త్రం, ఉపనిషత్తుల యొక్క సారము. ఎప్పుడు నిన్ను నీవు సరిగ్గా తెలుసుకున్నావంటే నీకు ఈ మనస్సులో, బుద్ధిలో వచ్చేటువంటి ప్రశ్నలు, సమస్యలు అన్నీ కూడా ఏ ప్రపంచం గురించి అయితే అవన్నీ నిన్ను బాధించవు. ఎందుకంటే నేను వాటికి అతీతముగా ఉన్నాను, వాటికి అన్టచ్డ్గా అతీతముగానే ఉన్నాను.
ఇదండి జ్ఞాని యొక్క స్థితి. అన్నిటి అందు ఉంటాడు. ఇంద్రియములు వాటి విషయాలన్నీ జ్ఞానికి కూడా కనిపిస్తుంటాయి, తెలుస్తుంటాయి. కానీ అతడు వాటిలో ఉంటాడు, కానీ ఇండిఫరెంట్గా ఉంటాడు, వేరుగా ఉంటాడు, అంటుకోకుండా ఉంటాడు. కానీ అజ్ఞాని కూడా అన్నిటిలో మధ్యలో ఉన్నాడు, అన్నీ వస్తున్నాయి అతడికి దగ్గర, అన్నిటితోటి చిక్కుకుపోతాడు, అటాచ్మెంట్ పెట్టుకుంటాడు. ఎట్లా? ఉదాహరణ చూడండి. ఇప్పుడు ముందు చెప్పిన పాయింట్ అర్థమైందే. కళ్ళను చూడలేవు, కళ్ళు చేత చూడబడే విషయాలు కళ్ళను తెలుసుకోలేవు, కళ్ళు తనను తాను చూడలేవు. కళ్ళు లేక ఒకవేళ మనస్సుని తెలుసుకోగలవా? కళ్ళు మనస్సుని తెలుసుకోలేవు, చూడలేవు. మనస్సు తనను తాను చూసుకోగలదా? చూడలేదు. బుద్ధి కూడా తనను తాను చూసుకోలేదు. అసలు బుద్ధి, మనస్సు, ఇంద్రియములు, ఇంద్రియ వస్తువులు అన్నీ చేస్తూ తెలుస్తున్నట్లుగా అనిపిస్తుండటానికి కారణం ద సూపర్ లైట్, ద సుప్రీం లైట్, స్వయం ప్రకాశం, స్వయం జ్యోతి బ్రాహ్మణం అని ఉపనిషత్తులో ఒక భాగం. అది నేను. ఎందుకంటే నేను అనేటువంటిది ఒక రూపము, లిమిటెడ్గా ఉన్నటువంటిది కాదు. నేను ఉన్నానని నాకు తెలుసు. నేను అనంతంగా ఉన్నాను కాబట్టి అసలు నేనే ఆనందం. ఎందుకంటే అన్నీ నాలో ఉన్నాయి, సర్వం నాయందే ఉన్నది. ఇంత లోతుగా ఇంకా చింతించాలండి. కొంచెం అట్లా టచ్ చేస్తున్నాను. సరే, ఇప్పుడు మధ్యలో ఒక పాయింట్ చెప్తున్నాను. ఏంటి చెప్తున్నాను? జ్ఞానేమో దేనితోటి అటాచ్మెంట్ ఉండడు, అజ్ఞానేమో ఇద్దరు అన్నిట్లో ఉన్నారు. ఆ విషయాన్ని చెప్తూ ఇక్కడ భగవంతుడు ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఆ ఉదాహరణని మనం ఇంకొక ఉదాహరణ కూడా తెలుసుకొని అర్థం చేసుకుందాం. 70వ శ్లోకం అండి. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్యత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామీం. ఎవరు శాశ్వతమైన, పూర్ణమైన, ఎప్పుడు ఉండేటువంటి శాంతిని పొందగలరు? ఎవరి మనస్సులో అయితే ఏ కామనలు లేవో, ఏ ఆశలు లేవో అటువంటి వాడు. ఏ విధంగా? ఉదాహరణ ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పాను కదా ముందు, జ్ఞానికి కూడా మనస్సు ఉంది, మనసులో కోరికలు పుట్టచ్చు, బుద్ధి ఉంది, పనిచేస్తున్నది, ఇంద్రియాలు ఉన్నాయి, పనిచేస్తున్నాయి, ఇంద్రియాలు చూస్తున్నాయి. ఆయన సినిమా పోస్టర్లు రోడ్డు మీదకి వెళ్తే కళ్ళు చూస్తాయి, మామూలు వాడు చూస్తాడు. సో ఇప్పుడు జ్ఞాని, అజ్ఞాని ఈ రెండిటిని కంపేర్ చేస్తూ చెప్తున్న ఈ శ్లోకంలో, ఎలాగైతే అచలముగా ప్రతిష్టమై ఉన్నటువంటి, అంటే చాలా పూర్ణముగా, గంభీరముగా, అనంతముగా ఉన్నటువంటి ఆ సముద్రంలో ప్రతి క్షణం ఎంతో నీళ్లు వచ్చి చేరుతూనే ఉన్నాయి అన్ని పక్కల నుంచి. భూమి మీద అన్ని పక్కల నుంచి, అన్ని నదుల నుంచి వర్షపు నీళ్లు, ఆ నీళ్లు అన్నీ కూడా అవి వచ్చి దాంట్లో చేరుతున్నాయి. అన్ని పక్కల నుంచి నీళ్ళు వచ్చి ఆపూర్యమాణం, అన్ని వైపుల నుండి, అంటే అద్భిహి అటువంటి. కానీ ఎట్లా ఉంది ఇది? అచలము, అచలతయా ప్రతిష్ట అవస్థితి యస్యతం. అది అసలు దాంట్లో ఏమైనా కదులుతున్నదా? ఏమైనా మార్పులు వస్తున్నాయా? అది ఏదైనా ఎక్కువ అయినట్లు ఫీల్ అవుతుందా? ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే సముద్రానికి ఏమి లేదు. సముద్రం ఆపహ, ఈ నీళ్ళని ఇట్లా వచ్చి చేరుతుంటే కూడా అవి ఆ సముద్రాన్ని ఏమీ కలవరపరచలేవు, కలతపరచలేవు. అదేవిధంగా ఈ జ్ఞానికి కూడా అన్ని వైపులు తద్వత్, అదేవిధంగా తద్వత్ యద్వత్, ఆ సముద్రం ఉదాహరణ చెప్పి నీళ్ళన్నీ వచ్చి చేరుతున్నాయి అన్ని పక్కల నుంచి, అన్ని వేళల. యద్వత్ తద్వత్
ఈ కామాహ అంటే విషయములు, విష ఇంద్రియములు, ఇంద్రియ విషయములు అవన్నిటితోటి ఈ శరీరం, ఇంద్రియాలు పనిచేస్తున్నంతసేపు అన్ని భేదాలు కనపడతాయి. జ్ఞానికి కనపడతాయి, అజ్ఞానికి కనపడతాయి. అదే కదా చెప్తున్నాను పాయింట్. అన్నీ విషయం అవి సర్వత్ర ఇచ్ఛా విషయములు అన్నీ ఉన్నప్పటికి కూడా ఈ యొక్క సముద్రంలాగా తాను అనంతమైన ఆత్మను తెలుసుకున్న ఈ జ్ఞాని విషయంలో అవి ఏమి కూడా అసలు కలవరపరచటమే లేదు, ఇతడిని తాకటమే లేదు. అప్పుడు అటువంటి ప్రవిశంతి సర్వే ఇతడు శాంతిగానే ఉంటాడు, గంభీరంగానే ఉంటాడు. ఇక్కడ దేని గురించి ఆశపడేందుకేమీ లేదు, దేని గురించి కంప్లైంట్ చేసేందుకేమీ లేదు, దేనికి ఇంకోటి రెండోదనేటువంటి వస్తువే లేదు, ఉన్నదంతా నేనే అని. ఇప్పుడు ఆ సముద్రానికి ఏంటి భావం? సముద్రం నీళ్ళు, అది ఎప్పుడూ జలమే, నీళ్ళే. మరికొన్ని నీళ్ళు వచ్చి దాంట్లో చేరినందువలన దానికి ఏమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేనే అన్ని నీళ్ళ రూపంలో ఉన్నది నేనే. అసలు సముద్రం అనే పేరు కూడా అక్కర్లేదు, తప్పు అది. నీళ్ళని అడిగితే నీళ్ళు నేనేగా, అన్నీ నేనే. ఇప్పుడు అన్నీ నేనేగా ఉన్నప్పుడు ఎంత పెద్దదిగా ఉన్నాను, నేనే అంతటా ఉన్నాను, అన్నిటిగా ఉన్నాను. ఇటువంటి జ్ఞానికి శాంతి ఏర్పడుతుంది. ఇతడు శాంతి అంటే ఇక్కడ మోక్ష స్థితి, దీన్నే జీవన్ముక్తి అని అంటాం. చూసారా? ఇప్పుడు ముక్తి మోక్షం అంటే అందుకని వేరే పైన అక్కడ చూడకూడదు ఆకాశంలో. పురాణం కథల్లో చెప్పినప్పటికి కూడా అట్లా కాదు. మోక్షం అనేటువంటిది ఇప్పుడే ఇక్కడ ఈ జ్ఞానము చేత తెలుసుకోబడినటువంటి సత్యమే మోక్షం. అదే శాంతి. ఆత్మమోక్షం యొక్క స్వరూపమే శాంతి స్వరూపం. ఆత్మస్వరూపమే శాంతి. మోక్షము స్వరూపం, ఆత్మస్వరూపం అన్నీ ఆనందమే వాటి రూపం. వాడిది అంతా ఎక్కడుంది? నాలోనే ఉంది. నన్ను నేను ఆనంద స్వరూపుడిని గుర్తించాలి. ఇటువంటి వాడికి తప్ప శాంతి కామిగా ఉండేటువంటి కాముకుడు, ద డిజైరర్ హూ డిజైర్స్ ద డిజైర్, డిజైర్లను కోరుకునే డిజైర్లను డిజైర్ చేసేటువంటి కోరికలు ఉన్న వాడికి శాంతి రాదు, ఉండదు. భ్రమ, ఏదో ప్రయత్నిస్తూ నేను శాంతి కోసం ప్రయత్నిస్తున్నాను, నేను కొంచెం శాంతిగానే ఉన్నాను. పూర్ణ జ్ఞానం రానంత వరకు నువ్వు అనుకుంటున్నటువంటి శాంతి ఎప్పుడు అశాంతి వస్తుందో మళ్ళీ తెలియదు. కాబట్టి శాంతి అశాంతిల మధ్య నువ్వు షటిల్ అవుతున్నావు. ఇక్కడ శాస్త్రం జ్ఞానం చెప్పే విషయం, భగవంతుడు చెప్పేది ప్రశాంతి, ప్రకర్షణేన శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరిధి అని చెప్పారు. నేను మరొక ఉదాహరణ చెప్తానన్నాను కదా దీన్ని. సో ఇంద్రియములు, కామనలన్నీ చుట్టూ ఉన్నాయి, కానీ తెలుసు ఈ చుట్టూ ఉన్నవన్నీ మిథ్య, అవన్నీ భ్రమ మాత్రమే. భ్రమగా ఉన్నదాన్ని నేను ఎట్లా ఆశిస్తాను? ఆకాశంలో ఇంద్రధనుసు కనపడుతుంది, కళ్ళకు కనపడుతుంది, 7 రంగులు. అది నాకు కావాలని ఆశపడతానా? ఎండాకాలం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తార్ రోడ్డు మీద ఎండమావులు నీళ్లు కనపడతాయి. ఎవరైనా వాటిని కొంచెం బాటిల్లో పట్టుకుంటాం, ఎండగా ఉంది ఇక్కడ నీళ్లు లేవు అని చెప్పి వాటి కోసం కారు ఆపి ప్రయత్నం చేస్తాడా? చెయ్యడు. ఎందువలన? తెలుసు అతడికి ఇవి నిజం కాదు. మరి కనపడుతున్నాయే, కనపడేవన్నీ నిజము కాదు. ఆత్మ దేవుడు కనపడలేదు అని చెప్పి అనుకుంటూ భ్రమలో ఉండి అనుకుండేది అది నిజం కాదు.
కనపడలేదు కాబట్టి నిజం కాదని చెప్పకూడదు, కనపడుతున్నాయి కాబట్టి అవి నిజమని చెప్పకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఈ విషయం అర్థం చేసుకోవడానికి ఈ ఆకాశాన్ని గురించి చూడండి. ఆకాశాన్ని గురించి చాలాసార్లు చాలా రకాలుగా మనం విచారించాం. జ్ఞానికి అజ్ఞానికి భేదం, దాని గురించే భగవంతుడు సముద్రం ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆకాశం అన్నిటికీ అవకాశం ఇస్తున్నది, అన్నిటికీ అవకాశం ఇస్తున్నది. అన్నీ అసలు ఉన్నది ఆకాశంలోనే. కానీ ఆకాశం దేనితోటైనా అటాచ్మెంట్ పెట్టుకుందా? చూడండి, అప్పుడు ఏం చెప్పాలి? ఆకాశం దేన్ని తిరస్కరించటం లేదు, అన్నిటికీ అవకాశం ఇస్తున్నది, కానీ దేనితోటి అటాచ్మెంట్ పెట్టుకోలేదు. జ్ఞాని ఇట్లాగేనండి, ఎగ్జాక్ట్లీ. జ్ఞాని అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తాడు, దేన్ని రిజెక్ట్ చేయట్లేదు, కానీ దేన్ని రిటైన్ చేసుకోవటం లేదు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే కూడా బాగుంటుంది. ఏంటదంటే అద్దం అండి. మిర్రర్ అద్దము దేనిని రిజెక్ట్ చేయదు. అద్దం ముందుకు ఏది చూపించినా అద్దం దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ద మిర్రర్ నెవర్ రిజెక్ట్స్ ఎనీథింగ్, రిఫ్లెక్ట్స్ ఎవ్రీథింగ్ అండ్ రిజెక్ట్స్ నథింగ్. చూసారా? రిజెక్ట్స్ నథింగ్, reflects everything and rejects nothing but retains nothing. అది మర్చిపోకూడదు. అది దేని తిరస్కరించట్లేదు, దేనిని అన్నిటినీ ఒప్పుకుంటుంది, కానీ దేనిని తన ఎందు పెట్టుకోవట్లేదు. చింతించండి ఈ రెండు ఉదాహరణలు. ఆకాశం కూడా అంతే. జ్ఞాని అన్నిటినీ తనలో చేర్చుకుంటాడు, దేనిని రిజెక్ట్ చేయడు, కానీ దేనితోటి సంబంధం లేదు. ఇదండి జీవన్ముక్తి స్థితి, జ్ఞానం. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు 71వ శ్లోకంలో, కాబట్టి ఈ విధంగా కామీడు కామములతోటి జీవిస్తూ ఏదో ఒక కోరిక, ఏ కోరికైనా సరే దేవుణ్ణి చూడాలని అది కోరికే. చూడక్కర్లేదు దేవుణ్ణి చూసే వస్తువు కాదని చెప్పాను కదా. దేనికి ఆ తాపత్రయపడకు, దేని వెంట పరిగెట్టకు, ఉన్న చోటే ఉండు, నీవు నీ లోపల నిన్ను గుర్తించుకో. కాబట్టి ఈ మోక్షమును పొందలేడు ఎవరు? కామనలు పనుడేవాడు. అందువలన ఇప్పుడు ఏం చేయాలి మరి? విహాయ కామాన్ యత్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. చూడండి, చివరికి అధ్యాయం ముగించబోతున్నారు. ఏమిటి మెయిన్ బాటమ్ లైన్, ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అదే కదా ఇప్పుడు నేను కొంతసేపు మాట్లాడుతూ చెప్తూ వస్తున్నాను. అందువలన సర్వాన్ కామాన్ పుమాన్ విహాయ చరతి నిస్పృహః. దేనిని ఇండిఫరెంట్గా ఉంటున్నాడు, దేని గురించి కూడా అసలు దేంట్లోనూ తాను చిక్కుకోవట్లేదు. తన మనస్సు చిక్కుకోలేదు కాబట్టి, ఆ మనస్సు పూర్తిగా కంట్రోల్ ఉంది కాబట్టి, విహాయ అంటే పరిత్యజ్య, వదిలేసి, అన్ని కామాలను. ఏ మనుషుడైతే ఇక్కడ అన్ని కామాలను వదలాలంటే శంకరాచార్యుల వారు కామాన్ యహ అంటే ఎవరైతే అంటే ఇక్కడ సన్యాసి అని రాస్తారు. ఆయన సన్యాసి అని రాస్తారు. అందుకని ఒక రకంగా మనందరం సన్యాసులుగా జీవించాలి. మరి అట్లా అంటే ఎట్లాగండి? సన్యాసి అంటే డ్రెస్ మార్చుకొని, పేరు మార్చుకొని అట్లా వెళ్ళిపోవాలి కదండి. అప్పుడు మరి ఇల్లు వాకిలు చూడకూడదు కదా, పెళ్ళాం పిల్లలు ఇవన్నీ ఉన్నారంటే బాబు
అవన్నీ బయట అట్లా ఉన్నప్పటికీ కూడా నీ మనస్సులో నువ్వు ఎట్లా ఉన్నావు, వీటన్నిటి మీద ఆధారపడుతున్నావా, వీటన్నిటి నుంచి ఎదురు చూస్తున్నావా, వీటి వలన నువ్వు దుఃఖపడుతున్నావా? కాబట్టి సన్యాసం అనేటువంటిది ఇట్ ఈజ్ ప్యూర్లీ ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ ద మైండ్, నాట్ ది ఎక్స్టర్నల్ ఫీచర్స్. ఇది అర్థం చేసుకోండి. అందుకని అట్లా మరి బయట ఫ్యూచర్స్ సన్యాసం తీసుకొని గుండు చేయించుకొని బట్టలు మార్చుకొని పేరు మార్చుకొని వెళ్ళాడు ఆయన స్వామి గారు అంటే వెళ్ళనండి. వెళ్ళేవాళ్ళు వెళ్ళగలరు, వెళతారు. సో వాట్, వెళ్ళని. నువ్వు ఇక్కడ ఉండే ఇప్పుడు ఆ వెళ్ళినా కూడా అట్లా అతడికి ఆత్మజ్ఞాన నిష్ట లేదనుకోండి, లేక ఆత్మజ్ఞాన నిష్ట కోసం చదవట్లేదు, పని చేయట్లేదు, ఏం చేయట్లేదు, మళ్ళీ ఏదో అదొక బిజినెస్ కానీ అట్లా అయిపోయి మళ్ళీ దేంట్లోనో చిక్కుకొని పూర్ణ జ్ఞాననిష్ఠుడుగా అయిపోయి జ్ఞానముదా ముఖ్యమనేటువంటిది లేకుండా ఉంటే సన్యాసం తీసుకున్నాను ఏమి ప్రయోజనం లేదు. ఇక్కడ బదులు అక్కడ సంసారం. ఇప్పుడు అందుకనే గృహస్థ ఆశ్రమం, గృహమును ఆశ్రయించి ఉండేవాడు గృహస్థ ఆశ్రయుడు. అట్లాగే సన్యాస ఆశ్రమం అని మళ్ళీ మనం జనరల్గా సన్యాసం తీసుకోపోయినా ఆ ఆశ్రమానికి వెళ్ళి నేను అక్కడ ఉంటాను, అక్కడ బాగుంటుందిట, అది ఆశ్రమం మీద దాని మీద ఆధారపడతావు. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏవో ఇట్లాంటి వ్యావహారిక పనులే చేస్తావు. అందుకని ఇక్కడ ఉంటూనే కొంచెం వ్యవహారం చేస్తూ ఆ వ్యవహారమే నాకు ముఖ్యమని అనుకోకుండా, జీవితం యొక్క గమ్యమును మర్చిపోకుండా నాకు తత్వదర్శనం, చిత్వదర్శనం, తత్వదర్శనం, ఆ తత్వదర్శనం నాకు ఏర్పడాలి. అది ఆ తత్వం నేనే అని నాకు తెలియాలి. నేను తప్ప మరొకటి అనేటువంటిది ఏది లేదని తెలియాలి. అప్పుడు ఇంకా జీవ, జగత్తు, ఈశ్వర, ఈ భేదాలు, వీటిని గురించినటువంటి సందేహాలు ఇవేవి ఉండవు. ఏవి ఉండవు. అద్వైతం ఏకంలో ఇంక ఇవేముంటాయి? అవన్నీ మనసులోంచి తొలగిపోయిన అంటేనే నువ్వు ఆంతరికముగా ఇంటర్నల్గా నువ్వు సన్యాసి అని అర్థం. చెప్తున్నారు చూడండి, ఇది ఇక్కడ అదేగా చెప్తున్నారు. అట్లా పుమాన్ సర్వాన్ అశేషద, అన్నిటి అందు ఉంటూ కూడా, పై శ్లోకాన్ని మర్చిపోకూడదు, అన్నిటినీ వదిలేసేసి అంటున్నారు ఇక్కడ. సర్వాన్ విహాయ అని, విహాయ అంటే ఏంటి? చుట్టూ ఉండని కానీ మనస్సులోంచి వదిలేసాయి. అటాచ్మెంట్ అనేది మనసులో కదండి ఉంది, అది రెండుని కనెక్షన్ పెట్టుకోవాలి, పై శ్లోకం ఈ శ్లోకం. అట్లా ఉండి జీవన, అప్పుడు మరి ఇంకా ఏం చేస్తాడండి? జీవన మాత్ర చేష్టాశేష. అందుకని గ్రాడ్యువల్గా యాక్చువల్లీ పనులు, క్రియలు, కర్మలు అన్నీ తగ్గించేసుకొని, ఇప్పుడు నాకు కర్మ చేసేయటం వలన వచ్చేటువంటి ప్రయోజనం నాకేం లేదు, చేసింది చాలు, ఆ చేసిన వాటి ఫలాన్ని ఇప్పుడు తీర్చుకోవడానికే నాకు ఇప్పుడు కష్టపడుతున్నాను, కాబట్టి ఇంకా నాకు అసలు ఏం వద్దని ఇప్పుడు శరీరం నడవాలిగా. అందుకని ఇక్కడ అంటున్నారు శంకరాచార్య, జీవనం మాత్ర శ్రేష్టాశేష అంతవరకే జీవిస్తుంటాడు. అప్పుడు మరి దీన్నే విత్డ్రా అంటారు. విత్డ్రాయింగ్ అంటే ఏంటి? అన్నీ ఉంటాయి చుట్టూ, కానీ నాకు అవి ముఖ్యం కాదు. అలా తగ్గించుకోవాలి, వ్యవహారాన్ని తగ్గించుకోవాలి. సన్యాసికి కూడా వ్యవహారం ఉంది. మరి ఎంతోమంది సన్యాసులు లోకంలో వ్యవహారం చేస్తున్నారు కదా, ఆశ్రమాలు కడుతున్నారు, కాలేజీలు నడుపుతున్నారు, స్కూళ్ళు నడుపుతున్నారు, ఇట్లా బోధిస్తున్నారు. కానీ వాళ్ళ లోపల మనస్సు యొక్క, బుద్ధి యొక్క అండర్స్టాండింగ్ ఏంటనేది, అది నీకు వచ్చిందంటే నువ్వు ఎక్కడుంటే ఏంటి? కాబట్టి సంచరిస్తాడు. ఎట్లా? నిస్పృహ అంటే ఏంటి? వేరే స్పృహ యస్య జీవనమాత్రే అపి నిర్గత. ఇప్పుడు చూడండి, మళ్ళీ అదే పదాన్ని ఉపయోగిస్తున్నారు శంకరాచార్యుల వారు. మిగతావన్నీ నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వరల్డ్. నథింగ్. దేర్ఫోర్ ఏది ముఖ్యమే కాదు. అది ఎంత పెద్ద విషయం, ఎంత పెద్ద చర్చ ఏదైనా సరే, ఎప్పుడు ఏది కూడా అసలు ముఖ్యమే కాదన్నప్పుడు ఏది కూడా నన్ను
డిస్టర్బ్ చేయదు. ఇది లా. ఎందుకంటే చెప్తున్నాడు మళ్ళీ చివరిలో చూడండి, నిస్పృహగా ఉంటాడు. అంటే అసలు ఆయన ఏంటంటే ఏం పట్టించుకోడా, ఆయన అట్లాగే లేక రాయిలాగా కూర్చుంటాడు. ఎప్పుడంటే అట్లా ఎవరో కూర్చున్నారు ఆ ఊర్లో ఆ జ్ఞాని, ఈ ఊర్లో జ్ఞాని ఏదో కథల్లో అక్కడక్కడ ఉండదు. కానీ ఎంతకాలం కూర్చుంటాడు? అట్లాగే కూర్చుంటే శరీరం క్షీణించిపోతుంది. లేదండి, ఆయన పక్కనున్న శిష్యుల దాన్ని అంతా గమనిస్తూ ఆయనకు ఆహారం ఇస్తూ ఆయనకి స్నానం చేయిస్తున్నారంటే ఎందుకు ఇంతమందికి నువ్వు పనులు ఇవ్వటం, ఎందుకు ఇంతమందిని కష్టపెట్టడం? నువ్వే ఉన్నంతవరకు ఈ శరీర యాత్రని జరుపుకో, కానీ వ్యవహారాన్ని తగ్గించుకో అని అర్థం. ఇట్లా ఉంటూ నిస్పృహ ఉండడం అంటే ఏంటి? శంకరాచార్య వారు రాస్తున్నారు ఇక్కడ శ్లోకంలో, నిర్మమః. చూడండి శ్లోకంలోనే ఉంది, నిర్మమః నిరహంకార. చూసారా, ఇంతగా డిస్కస్ చేసిన వచ్చి మొత్తం ఎక్కడ 3 విషయాలలో అవి కల్మినేట్ అవుతున్నాయి, కలుస్తున్నాయి. మమకారం ఉండకూడదు, మొదట అహంకారం ఉండకూడదు, మమకారం ఉండదు. దాని అహంకారం ఉంటే మమకారం ఉంటుంది. అందుకని ఈ 2 పక్కపక్కనే, నిర్మమః నిరహంకార. అందువలన ఏమిటి? అప్పుడు నేను శాంతిం అధిగచ్చతి. చూసారా, మోక్షము గచ్చతి అనేది వేరే విషయం. అసలు ఆ మోక్షం అనే పదానికి అర్థం చెప్పాను ఇప్పుడు, శాంతి అని. ఆత్మ అంటే పదానికి అర్థం చెప్పాను, శాంతి అని. ఇప్పుడు ఈ శాంతి కోసం ఎక్కడికి వెళ్ళాలండి? శాంతి నికేతనం వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఉన్న చోటనే ఇప్పుడే జ్ఞానము చేత. సరే, చివరి శ్లోకం చూసారు, ఎక్కడ కల్మినేషన్ అయింది? శాంతి. ఎప్పుడు నిరహంకారుడివై నిర్మమకారుడు అయిపోతావో, అన్నిటి అందు ఎక్కడ ఉంటే అక్కడే నువ్వు ఈ జ్ఞానము చేత అత్యంత ప్రశాంతత అధిగచ్చేత. అంటే ఇంకా మళ్ళీ దాని మీద శాంతి తన సొంతం, తన స్వరూపం తెలుసుకున్నాడు. శాంతిం అధిగచ్చేత అంటే ప్రాప్నోతి, బ్రహ్మభూతో భవతి. బ్రహ్మము నేను 2 లేవు, పరమాత్మ జీవాత్మ 2 లేవు, బ్రహ్మవుడే. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతని ఉపనిషత్తు చెప్పినట్లుగా బ్రహ్మము. ఆ బ్రహ్మస్థితిలో ఉంటే ఇప్పుడు అతడు అధిగచ్చది బ్రహ్మభూత. అట్లాంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఈ జీవన్ముక్తుడైనటువంటి ఆ జ్ఞానిని పొగుడుతూ స్తుతి చేస్తూ ఈ చివరి శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఆయన చెప్పిన ఆ విషయాలన్నిటి యొక్క సంక్షిప్తంగా ఇప్పుడు కంక్లూషన్గా సమ్మరైజ్ చేసి, ఓ అర్జున, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. చూసారా? హే కుంతీపుత్ర, హే పార్థ, విను. ఏష, ఇప్పుడు పైనంత వివరించిన రకంగా ఈ బ్రహ్మస్థితి, బ్రహ్మభావన, బ్రహ్మభూతో భవతి అధిగచ్చతి. చూసారా, శాంతికి అర్థం బ్రహ్మభూత అని అర్థం. ఇప్పుడు మరి శాంతి ముఖ్యమా, వేరేదైనా ముఖ్యమా జీవితంలో? శాంతి ముఖ్యం. అది ఎటువంటి శాంతి, అది ఎక్కడి నుంచి వస్తుంది, అది ఏమిటనేది తెలుసుకోవాలి బాగా. ఊరికినే శాంతి శాంతి అని పదం ఉపయోగిస్తే కాదు. శ్లోకంలో శాంతి అని రాస్తుంటే శంకరాచార్యుల వారు దానికి బ్రహ్మభూత భవతి అంటారు. సర్వ సంసార దుఃఖములో నుంచి బయటపడ్డాడు అన్నారు. ఎక్కడ పడ్డాడు బయట? ఎక్కడికి నువ్వు పంపించారు ఆయన ట్రాన్స్ఫర్ చేసి వేరే ఊరికి? దీన్నే నిర్వాణం అని చెప్పి ఏదైతే అంటారో, మోక్షం అని ఏదైతే చెప్పంటారో, సాల్వేషన్ అని ఏదంటారో, సెల్ఫ్ రియలైజేషన్ ఏదంటారో అది పొందుతాడు. అంటే అర్థం బ్రహ్మభూతుడైపోతాడు. తాను బ్రహ్మమే అని బ్రహ్మంలో లయించిపోయాడు. లయించిపోవడానికి ఏం లేదు, అజ్ఞానం అంతా పోయింది. ఇప్పుడు ఆ బ్రహ్మం అట్లాంటి వాడికి ఏషా బ్రాహ్మీ స్థితి, ఇది బ్రహ్మస్థితి. అంటే
ఏది పొందిన తర్వాత ఈ అర్జున మరలా అతడికి ఇంక డౌన్ఫాల్ అనేది ఉండదు. అంటే కర్మ, బంధము, దుఃఖము ఏవి ఉండవు. జన్మ, మరణం ఏది ఉండదు. అన్నిటిలోంచి ప్రాప్య మరలా డెల్యూడే అవ్వడు, మోహించబడనే పడడు ఏది పొందటం చేత. అందుకని భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి అని ఆ ముండకోపనిషత్తు చెప్తున్నటువంటి ఆ కంక్లూషన్, కల్మినేషను. ఇంకా దేని గురించి సందేహం లేదు, దేని గురించి ఆశ లేదు, ఏమీ లేదు. అట్లాంటి స్థితి మోహం లేదు, తాపత్రయం లేదు, ఆరాటం లేదు. ఇట్లాంటి స్థితిని ఈవెన్ జీవితం, ఈ శరీరం వదలటానికి ముందు సమయమందైనను దీని యందు నిలిచినవాడు అంటున్నాడు. ఏదో చాయిస్ ఇస్తున్నట్లుగా, సరే ఇంతకాలం చేయలేదు, అట్లీస్ట్ మరణించడానికి కొంచెంసేపు ముందు. కానీ గుర్తుంచుకోండి, ఇది అట్లా చెప్పి మరణించడానికి కొంచెంసేపు ముందే కదా, అందుకనే నేను భగవద్గీత వినను, సత్సంగానికి వెళ్ళను. ఇంకా నేను 60 ఏళ్ళే కదా, నేను 80 ఏళ్ళు జీవిస్తాను, 70 ఏళ్ళు, అప్పుడు చివరిలో కొంచెంసేపు సావు, ఇంకా నువ్వు బతకవు, చచ్చిపోతావని డాక్టర్ గారు చెప్తున్నారు, వ్యాధులు కూడా వచ్చినాయి, నాకు తెలుస్తున్నది, ఈ శరీరం పోతుంది, అప్పుడు అనుకుంటాను, అప్పుడు శాంతిని ప్రాక్టీస్ అవ్వదు. ఇది అయ్యే పని కాదు, అట్లా అవ్వదు. అది అలా అయ్యేట్లయితే చాలామంది మోక్షమును పొంది జ్ఞానం పొందవచ్చు. శరీరాన్ని వదిలేటప్పుడు సహజంగా చాలామంది ఏంటి, పడుతూ ఏడుస్తూ, బాధపడుతూ, శోకపడుతూ, చుట్టిండే వాళ్ళని అందరిని శోకపరుస్తూ అట్లాగే కదా శరీరాలు వదులుతున్నారు, చూసారా? అందుకని అట్లాంటి ఆశ పెట్టుకోకు. చివరిలో నేను అప్పుడు చెప్తాను, ఏం చెప్పలేవు, అభ్యాసం ఇప్పటి నుంచి చేయాలి. కానీ ఇక్కడ ఏంటి, ఏదో కన్సెషన్ ఇస్తున్నట్లుగా అంతకాలం అపి అంటే ఈవెన్ ఆ చివరి శరీరాన్ని వదిలే ముందైనా సరే నువ్వు గనక అట్లాంటి శాంతి బ్రహ్మస్థితిని గనక పొందావంటే అది ఇంకా దాన్నే అర్జున ఏమంటారు, బ్రహ్మ నిర్వాణం అని చెప్పి పిలుస్తారు, అంటారు. దీన్నే ముక్తిని పొందాడు అని అంటారు. బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ఇక్కడ రుచ్యతి అంటే గచ్చతి, అదే. ఇంకా గచ్చతి అనే పదాన్ని మళ్ళీ చెప్తే తప్పుగా అర్థం, వెళతాడు, వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళడు జ్ఞాని, ఎక్కడికి వెళ్ళడు, ప్రయాణం చేయడు. జ్ఞానికి గతి లేదు, ఊర్ధ్వగతి లేదు, అధోగతి లేదు, అగతి. ఇప్పుడు ఈ 2వ అధ్యాయం సాంఖ్యయోగంతో అండి సర్వము బోధించినట్లే, ఉపనిషత్తుల సారం మొత్తం. అందుకనే దీన్ని సాంఖ్యయోగం అన్నారు. ఆత్మదర్శన బోధన, వివేకం. దీన్ని ఇప్పుడు ఈ విషయాలను ఇంకా మరి అందరికీ అర్థం కావాలి. మనకి అందరికీ అర్థమైందా, పొందేశామా, అంత సులభంగా అనిపిస్తున్నదా? ఇంకా ఏవైనా ఉంటే అవన్నిటిని ఇప్పుడు భగవంతుడు ఇలా చెప్పిన తర్వాత మరి ఇంకెందుకు మళ్ళీ తర్వాత మాట్లాడుతున్నాడు, చెప్పడం అంతా అయిపోయింది కదా అంటే అర్జునుడికి సందేహం వస్తున్నది, మనందరికి వచ్చినట్లుగానే. అంటే అర్జునుడికి సందేహం వస్తున్నదంటే అర్థం ఏంటి, బాగా ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అందువలన 3వ అధ్యాయం వచ్చే సత్సంగంలో మొదలు పెడతాము. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ 2వ అధ్యాయః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.